నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సమస్యలు ధీటుగా ఎదిరించి నిలిచిన వాడే నిజమైన ధైర్యవంతుడు. ఆత్మహత్యతో ఆత్మవంచన చేసుకునేవాడు పిరికివాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, 2025 మే 13 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 చంద్రోదయం రాత్రి 7:22 చంద్ర అస్తమయం ఉదయం 8:34. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పాఠ్యమి రాత్రి 12:35 వరకు. తదుపరి విధియ. నక్షత్రం విశాఖ ఉదయం 9:02 వరకు. తదుపరి అనురాధ. కరణము భలవ ఉదయం 11:31 వరకు. తదుపరి కౌలవ రాత్రి 12:35 వరకు. తదుపరి తైతుల. యోగము పరిగము ఈ రోజంతా ఉంటుంది. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి 5 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:13 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:49 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:35 నుండి 3:21 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు రాత్రి 12:13 నుండి 1:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:38 వరకు. మే 13 మంగళవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 12:35 వరకు ఉంది. తదుపరి విధియ. పాఠ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా ఉండే పరిగయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యం చేయవలసి వస్తే మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. మంగళవారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ,
ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కౌరవులది తప్పు అని ధైర్యంగా పలికిన దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు. ఈరోజు ప్రశ్న: వస్త్రాపహరణము జరగకుండా ద్రౌపది శీలమును రక్షించిన వారు ఎవరు? ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, శ్రీకృష్ణ పరమాత్ముడు, భీష్ముడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయం సమకూరిన ఖర్చులు కూడా పెరుగుతాయి. వృషభ రాశి కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. మిథున రాశి చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. కర్కాటక రాశి నూతన వ్యక్తులు పరిచయమవుతారు. సింహరాశి ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. కన్య రాశి బంధువులతో విభేదాలు నెలకొంటాయి. తులారాశి వాహన గృహయోగాలు కలుగుతాయి. వృశ్చిక రాశి ఆప్తులు శ్రేయోభిలాషులతో విభేదాలు. ధనుస్సు రాశి అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. మకర రాశి సమయానికి చేపట్టిన పనులు పూర్తి కాక కొంత మదన పడతారు. కుంభరాశి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మీనరాశి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.